రైతుల పండుగ మూడవ రోజు జరిగే సంక్రాంతి పండుగ. దీనిని నాటక రూపంలో ప్రదర్శిస్తున్నారు, చూద్దామా? తప్పకుండా. పాటలు పాడుతారు. గొబ్బెమ్మల భోగి పళ్ళు భోగి బెమ్మలు భోగి పళ్ళు భోగి పళ్ళు భోగి పళ్ళు పళ్ళు భోగి పళ్ళు భోగి. అమ్మ, ఈరోజు ఎందుకు భోగి మంట వేస్తారు? పాతవాటిని వదిలి కొత్త వాటికి ఆహ్వాన పలికే రోజున భోగి మంటలు వేస్తారు. అంటే మేము ఇప్పుడు కొత్త బట్టలు వేసుకుంటామా? అప్పుడైనా భోగి పళ్ళు పోసాక స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుంటాము. చిన్న పాపను కూర్చోబెట్టి భోగి పళ్ళు పోస్తారు. నేనే ఎక్కువ పోస్తాను. నేనే ఎక్కువ పోస్తాను. నేను ఎక్కువ పోస్తాను. ఇలా ఎందుకు చేస్తారమ్మా? పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని, సుఖశాంతులతో జీవించాలని దేవుణ్ణి ప్రార్థిస్తాం. భోగి పళ్ళు పోవడం అయిపోయింది కదా, ఎప్పుడన్నా కొత్త బట్టలు వేసుకుంటామా? అవును, భోగి అంటేనే కొత్త వాటికి ప్రారంభం. ఆనందంగా కొత్త బట్టలు కూడా వేసుకుంటాము. ఈలోగా రైతు చేతిలో చెరుకు గళ్ళు తీసుకొని అక్కడికి వస్తాడు. చూడండి, రైతు బాబు కూడా వచ్చేసాడు. నా పొలాల్లో అంతా చెరుకు గళ్ళు కోసాము. సంక్రాంతి పండగలోపు పంట చేతికి వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. అక్కడ ఉన్న వారికి చెరుకు గళ్ళు కొత్త బియ్యం అందరికీ పంచుతాడు. అందరూ చెరుకు గళ్ళు తిన్నారు. అందుకు రైతు ఇచ్చిన కొత్త బియ్యముతో పొంగలి చేసింది. చెరుకు చాలా తీపిగా ఉంది. రైట్ ఇచ్చి పొంగలి చేసింది. రవి, ఉషా, పెద్దరా, ఏమండి? ఏంటి? రైతు తెచ్చిన కొత్త బియ్యంతో పొంగలి
రుచి చూడండి. అందరూ పొంగలి తిన్నారు, ఆనందించారు. అందరూ పొంగలి తిన్నాను, ఆనందించారు. ఇంతలో అక్కడికి హరిదాసులు వస్తారు. నారాయణ 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 నారాయణ. సంక్రాంతి సంతోషమా, హరినారాయణ కీర్తనలయ్యా. ఈ పంటలు దేవుడు ఇచ్చిన వరం, దేవుడు ఇచ్చిన వరం. మనమందరం దేవునికి కృతజ్ఞతగానే ఉండాలి, మర్చిపోకండి. నమస్కారం హరిదాసులు గారు. మేమందరం దేవునికి కృతజ్ఞతగానే ఉంటాము. ఇదంతా బాగానే ఉంది, కానీ ఇంకా గంగిరెద్దు గారు రాలేదేంటి? ఇదిగో మాటల్లోనే వచ్చేసారు. గంగిరెద్దు వచ్చనయ్య, సంక్రాంతి సంబరమయ్య, రైతు పంటలు పండనయ్య. గురువు గారికి దండం పెట్టు, పాదం వంచి దండం పెట్టు, చాలడి గింజలు ఇస్తారంట. ఇదిగో బాబు, కొత్త పేరు తీసుకో. ఆ దేవుడి కటాక్షం మీ అందరిపై కలుగుగాక. ధన్యవాదాలు. ముగ్గుల పోటీ వేదికపై నిర్వహించబడుతుంది. మీ అందరూ ముగ్గుల పోటీకి సిద్ధంగా ఉన్నారా? మేమందరం సిద్ధమే. ఇక్కడ ఉన్న ఎవరి ముగ్గు బాగుంటే వారికే బహుమతి. నేను వేసిన చెరుకు ముగ్గుకే బహుమతి వస్తుంది. కాదు కాదు, నా పొంగల ముగ్గే చాలా అందంగా. రైతు బాబు, నువ్వే ముగ్గు వేశావు? నేను రైతు పంటల ముగ్గు వేశాను. ఇక్కడ ఉన్న అందరి ముగ్గులు చాలా అందంగా ఉన్నాయి. అమ్మా, నేను అన్నయ్య మేడ పైన గాలిపటాలు ఎగరవేస్తాము. తప్పమ్మా, మేడపై గాలిపటాలు ఎగరవేయకూడదు. అవును, గాలిపటాలు ఎగరవేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. అమ్మా, మరి పశువుల పండగ అంటే ఏమిటమ్మా? పశువులను పూలతో అలంకరించి పచ్చి బియ్యం పొంగలి పెట్టి పశువులని పూజిస్తాము. అలా ఎందుకు చేస్తారు? ఎందుకంటే పశువులు పంటలు ముఖ్యమైన భాగం. ఈ సంక్రాంతి పండుగను బట్టి మీకేమర్థమైంది? అందరం సంతోషంగా, ప్రేమగా, ఐక్యతగా పండుగ జరుపుకోవాలని అర్థమైంది. అందరికీ సంక్రాంతి